నన్ను నేను చూసుకుంటే కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా ఏముందిలే బాగా మేకప్ కొట్టావనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కానేసినట్టే. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మన సిస్టర్స్ అందరూ కూడా అన్నలున్న వాళ్ళు, తమ్ముళ్ళున్న వాళ్ళందరూ రాఖీలు కట్టడానికి ఉరుకులు పెడుతూ ఉంటారు. నాకు హడావిడి ఏమి లేదులేండి. ఎందుకంటే నాకు తోడబుట్టిన అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు. పోనీ ఆడబిడ్డలొచ్చి మా ఇంట్లో హడావిడి చేస్తారేమంటే మా వారికి తోడబుట్టిన అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు. ఎవరన్నా వచ్చి మా వారికి కడితే బాగుండు. నాకు తోడబుట్టకపోయినా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు అన్నలు, తమ్ముళ్ళలాగా భావించి రాఖీ కట్టకపోయినా కానీ మీ చెల్లెళ్ళు అనుకొని రాఖీ కట్టాననుకొని నన్ను దీవించండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాము. నిన్నటి వీడియోలో చూపించాను కదా, ఉదయం తోరణాలు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం కాళ్ళగోళ్ళు తీసే వరకు ఒక వీడియో పెట్టాను కదా. ఇక కాళ్ళగోళ్ళు తీసిన తర్వాత వెళ్ళి కళ్యాణ మండపానికి వెళ్ళటానికి అందరూ రెడీ అవుతున్నారు. ఇక నన్నైతే పెళ్లి కూతురు అమ్మటి వెళ్దు, నువ్వు తొందరగా రెడీ అవ్వమని పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ చెప్పింది. ఫస్ట్ నేనేమన్నానంటే, పోయినసారి ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, చిన్న మామయ్య గారు వాళ్ళ ఇల్లు ఇక్కడే, పెద్ద మామయ్య గారు వాళ్ళ ఇల్లు ఇక్కడే, వాళ్ళ కొడుకులు కూతుళ్ళు అందరూ ఇక్కడే. కానీ అందరి ఇళ్ళకి వెళ్ళలేకపోయాము. ఈసారి కళ్ళగోళ్ళు అయిపోయిన తర్వాత ఇక అందరి ఇల్లు చూసుకొని పెళ్లి టైంకి కళ్యాణ మండపానికి వెళ్దాం అనుకున్నాను. అయితే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మేమో నువ్వు వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఇట్లా వెళ్ళలేదక్క పోయినసారి, ఈసారన్నా వెళ్ళాలని చెప్పాను. కానీ మళ్ళీ అనిపించింది తొందరగా బయలుదేరి పెళ్లి కూతురు కారు ఎక్కబోయేసరికి మనం మళ్ళీ పెళ్లి కూతురు ఇంటికి వెళ్దాం, వీళ్ళందరి ఇల్లు చూసుకొని అనుకొని వచ్చి మూడో మామయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరాము. కానీ మేము తొందరగా బయలుదేరాము. నేను అలా బయలుదేరగా అది గారు వాళ్ళ అమ్మాయి పెద్దమ్మ నాకు జడేవా అంది. సరే అని తనకు జడేసాను. అక్కడ కొంచెం టైం పోయింది. ఇక చిన్న మామయ్య గారి ఇంటికి వచ్చాను. ఇక్కడ తోటికోళ్ళు తను ఈ మధ్యనే పెళ్ళయింది. తనకి చీర కట్టుకోవటం రాదు. అక్క నాకు చీర కట్టవా, అందరం కలిసి వెళ్దాం అంది. నాకు అసలు చీర కట్టుకోవటం రాదు, పోనీలేండి తనకు అసలే రాదు కదా, నాకు వచ్చిన విధంగా కట్టేద్దామని చీర కట్టా. మంచిగానే కుదిరింది. పెళ్ళి విసనపేట కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో పెళ్ళండి. ఇంకా అందరం కలిసి బయలుదేరాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అండి. పోయినసారి ఎంగేజ్మెంట్ అప్పుడు నాకు ఊరు తెలుసు కానీ జిల్లా తెలియదంటే చాలామంది చెప్పారు. గుంటూరు దగ్గర నరసరావుపేట, పల్నాడు జిల్లా మాత్రం తెలియదు. అప్పుడు చాలామంది చెప్పారు పల్నాడు జిల్లా అని. కానీ దూరం ఎక్కువే. మా దగ్గర నుంచి అంటే ఇంకా దూరం. అదే రెడ్డిగూడెం నుంచి అంటే కొంచెం తగ్గిద్ది. మా దగ్గర నుంచి అంటే చాలా దూరం అనమాట. ఇప్పుడు పెళ్ళికొడుక్కి తిలకం పెడుతున్న ఆవిడ వాళ్ళ అమ్మగారు, తన పక్కన నించున్న వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు. తనకి కూడా ఈ మధ్యనే పెళ్ళయింది. ఇక్కడ బాబుకి బొట్టు పెడుతున్నారు చూడండి. నాకైతే ఆ బాబుని చూసి అచ్చం చిన్న కృష్ణుడి వల్లే అనిపిస్తున్నారు. పెళ్ళికొడుకు గురించి చెప్పట్లేదు. పెళ్ళికొడుకు చిన్న కృష్ణుడు ఎట్లయితాడు, పెళ్ళవుతుంటే పెద్ద కృష్ణుడు అవుతాడులేండి. ఇదిగోండి ఒక్కసారి చూడండి, మీకు అనిపించిందో లేదో కానీ నాకు మాత్రం అచ్చం చిన్ని కృష్ణుడిలాగే అనిపిస్తాడు. ఇప్పుడు పిల్లలు చూసే ఛానల్స్ ఉంటాయి కదా, ఖుషి టీవీ ఇంకా వేరే అట్లా వాటిల్లో బాలకృష్ణుడు, బాలరాముడు, శ్రీకృష్ణ ఇట్లా సీరియల్స్ వస్తుంటాయి కదా, నాకు అచ్చం అట్లే అనిపించారు అసలు. ఒకవేళ ఈ వీడియో వాళ్ళ మమ్మీ చూసినట్లయితే ఒకసారి మీ బాబుకి దిష్టి తీసుకోండి అమ్మా. వీడియో చూస్తారనే అనుకుంటున్నాను. నీకెట్లా తెలుసు అనుకుంటున్నారా? ఇక్కడ వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూస్తారు. అందరని మరీ అంత గొప్ప చెప్పుకోకూడదు, కానీ కొందరైతే చూస్తున్నారు. వీళ్ళ కుటుంబంలో కొంతవరకు అయితే చూస్తున్నారు. ఎందుకంటే మన పెళ్లి రోజు చాలామంది నా దగ్గరకు వచ్చి మీరు యూట్యూబ్ చేస్తారు కదా, మీ వీడియో చూసాము, మొన్న పిల్లల ఎంగేజ్మెంట్ వీడియో యూట్యూబ్లో పెట్టారు కదా, చాలా బాగుంది, చాలా మంచిగా ఎడిట్ చేశారని చెప్పారు. ఇక వీడియోని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కళ్యాణ మండపం కాడికి తీసుకొచ్చేద్దాం. మేము కూడా వచ్చాంలేండి పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుంచి. ఈ ఫంక్షన్ హాలు విసన్నపేట అండి. విసన్నపేటలో కేఆర్ఆర్ ఫంక్షన్ హాలు చాలా పెద్దగా ఉంది. అలాగే లైటింగ్ చూసారా, అసలు జిగేలు మెరిసిపోతున్నాయి, మామూలుగా లేదు. చూడడానికి అందంగా ఉంది. ఫోటోలు దిగే వాళ్ళు అయితే ఇక్కడ పిచ్చి ఫోటోలు తీసుకోవచ్చు. నాకు మాత్రం వీడియోస్ తీయటం ఎక్కువ ఇష్టం కానీ ఫొటోస్ తీసుకోవటం ఇష్టం లేదు. అది యూట్యూబ్ కోసమే ఇలా ఎక్కువ ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తుంటాను తప్పితే నేను ఎక్కువగా ఫోటోలు దిగను. ఇక కళ్యాణ మండపంకి మేము వచ్చాము. అక్క వాళ్ళు కూడా వచ్చారు. అక్క వాళ్ళు ఉదయం రాలేదులేండి ఊరికి. అక్కకి జ్వరం తగులుతుంది, అందుకని ఉదయం రాకోకుండా సాయంత్రం పెళ్ళికే కళ్యాణ మండపం దగ్గరికి వచ్చారు. ఇక మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము. అప్పటికి జనాలు ఇంకా తక్కువగానే వచ్చారు, ఎక్కువగా రాలేదు. ఇక ఆ తర్వాత జనాలు వచ్చిన తర్వాత నేను వీడియో తీయలేదు. ఇక జోష్నాకి వెళ్ళి
ఫోన్ పెట్టేసి తనకి వీడియో తీయటం తప్పితే వెనక వైపుకి ఏమీ వీడియోలు తీయాలంటే మేము ముందు కూర్చున్నాంలేండి. ఫస్టే వచ్చాం కాబట్టి జనం తక్కువ ఉన్నారు కాబట్టి ముందే కూర్చున్నాం. పెళ్ళి రాత్రి 10-16 నిమిషాలకండి. ముందే ఇక పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టి పూజ చేపిస్తున్నారు. ముందు వినాయకుడిని పూజ, ఆ తర్వాత గౌరీదేవి పూజ చేపిస్తున్నారు. పెళ్లికూతురు పక్కన తోటి పెళ్లి కూతురు ఉంది చూసారా, తను ఉదయం నుంచి పాపం భయపడుతుందండి. కొద్దిసేపు కూర్చోవటం బాగానే కూర్చుంటుంది, మళ్ళీ కొద్దిసేపటికి ఏడుస్తుంది. తను మా మరిది గారు వాళ్ళ మనవరాలు, అంటే పెద్ద మామయ్య గారు వాళ్ళ కొడుకు మనవరాలు. పాప కూర్చున్నంతసేపు మంచిగా ముద్దుగా కూర్చుంటుంది, మళ్ళీ సడన్గా ఏడుస్తుంది. ఇక తను ఏడుస్తుందని మా తోటికోళ్ళు కూడా పక్కనే కూర్చుంది. వీడియోలోకి రాలేదు కానీ ఇక తను ఏడవకుండా ఉండాలని ఇక పక్కనే కూర్చుంది. జోష్నాకి చెల్లి ఒక్కతే, ఇక తోడబుట్టిన తమ్ముడు అన్నలు లేరు. ఇప్పుడు పెళ్ళికొడుకి కాళ్ళు కడగాలంటే బాబాయ్ వాళ్ళ కొడుకే, అంటే జోష్న వాళ్ళ బాబాయ్ కొడుకే కాళ్ళు కడిగింది. నేను అప్పుడే పెళ్ళికొడుకు వచ్చారు అని అనుకోలేదు, లేదంటే అటువైపు వెళ్ళి ఆ వీడియో కూడా తీసేదాన్నే. నేను ఇక్కడ జోష్నాన్ని చూసుకుంటే ఇక్కడ, అంటే జోష్నాన్ని చూసుకుంటూ కాదు, వీడియో తీయాలంటే ముందు సీట్లో కూర్చుంటేనే వీడియో కుదిరిద్ది. ఆ తర్వాత అయితే కుదరదు కదా అని వచ్చి అక్కడ కూర్చున్న దగ్గర నుంచి లెగలేదు. అయితే ఈ టైంలోనే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు. వాళ్ళ బామ్మర్ది కాళ్ళు కడిగి పెళ్ళికొడుకుని కళ్యాణ మండపం దాకా తీసుకొచ్చారనమాట. ఆ వీడియో మాత్రం మిస్ అయిందంతే. ప్రతి ఒక్కటికి చక్కగా వివరంగా వీడియో తీద్దామనుకున్నాను కానీ అక్కడ మాత్రం మిస్ అయింది. ఓన్లీ కుర్చీ కోసం అన్నట్టు ఎదర కుర్చీల్లో కూర్చోకుండా ఇద్ది జనం అందరూ వచ్చిన తర్వాత అని ఇక అక్కడి నుంచి లేగలేదు. పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత పెళ్ళికొడుకుని కూడా పెట్టెల మీద కూర్చోబెట్టారు. ఇద్దరు చేత పూజ చేపించారు. మరిది గారు తోటి కోడలు ఇద్దరు కలిసి వాళ్ళ అల్లుడు గారు కాళ్ళు కడిగి పారాన్ని పెట్టారు. 10-16 నిమిషాలైంది. జీలకర్ర బెల్లం కూడా పెట్టించారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను అనుకునేదాన్ని ముహూర్తం టైం అంటే తాళి కట్టేదే ముహూర్తం టైం అనుకునేదాన్ని. ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే కరెక్ట్గా ముహూర్తం టైం అంటే ఈ మధ్యన కాదులేండి, కొన్ని సంవత్సరాలు అవుతుందిలేండి అది తెలుసుకొని. జీలకర్ర బెల్లం పెట్టేదే ముహూర్తం అనమాట, అయ్యగారు పెట్టిన ముహూర్తం. ఇక ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ముందు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, పెళ్ళికూతురు తల్లిదండ్రులు అక్షంతలు వేసి పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్షంతలు వేస్తారు. ఇక్కడ నేను చాలా సంతోషపడ్డ విషయం ఏంటంటే, పోయినసారి ఎంగేజ్మెంట్ అప్పుడు అక్షంతలు వేయడానికి వెళ్ళినప్పుడు పెళ్ళికొడుకు నన్ను గుర్తుపట్టారు మీ వీడియోస్ చూస్తానని. ఇక్కడ నిన్న అక్షంతలు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా మొన్న ఎంగేజ్మెంట్ వీడియోలు చాలా బాగున్నాయండి, వీడియో మంచిగా పెట్టారండి అని అక్కడ నన్ను ఆ మాట అడుగుతున్నారనమాట. నేను వెనక్కి తిరిగి చూశానంటే ముందు అక్షంతలు వేయగానే ముందుకు ఒక అడుగు వేసాను, కానీ అది గుర్తుంచుకొని నాకు అప్పుడు అడిగేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా హ్యాపీ ఏంటంటే ఇప్పుడు పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకుకి గిఫ్ట్లు ఇస్తున్నారు కదా. పెళ్ళికొడుకు చెల్లి వాళ్ళ అత్తగారు మామగారు, వాళ్ళ చెల్లి వాళ్ళ మామగారు ఒక న్యూస్ ఛానల్లో జాబ్ చేస్తున్నారంట. ఇప్పుడు కాదు 2000 ఎన్నో సంవత్సరం అన్నారండి, ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నారంట. ఇంకా ఇలా గిఫ్ట్లు ఇచ్చి అక్షంతలు వేసి స్టేజ్ నుంచి కిందకు వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చారండి. వచ్చి అన్నారు, అమ్మ మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా, మొన్న వీడియో చూశాను, చాలా బాగున్నాయి అమ్మ, మంచిగా చేస్తున్నావు, ఇలానే ముందుకెళ్ళు. అసలు ఎన్ని చెప్పారంటే అసలు నాకైతే, అంటే తను న్యూస్ ఛానల్లో ఎడిటింగ్ చేస్తారంట. ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టేది ఎడిటింగ్ చేసేనండి. న్యూస్ ఛానల్లో చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చి బాగా చేస్తున్నావమ్మా అని నన్ను అనేసరికి ఇంకెట్లా ఉంటుంది. ఆ టైంలో నేను చిన్న వీడియో తీసుకోవాల్సింది, కానీ వారు చాలాసేపు నాతో మాట్లాడుతున్నారు, మా వారితో మాట్లాడుతున్నారు, బాగా చేస్తున్నారు, ఒక గోల్ అంటూ ఉండాలి, ఇంకా ముందుకు వెళ్తారు, మంచిగా తీసుకోండి వీడియోస్ అని ఇవన్నీ చెప్తుంటే నిజంగా వారు చెప్పే మాటలకి ఇంకా తెలుసుకోవాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలన్నట్లుంది. అలాగే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేస్తుంటే ఈ వీడియో తీసుకోవటం, కొద్దిగా వీడియో తీసుకుంటే బాగుండేది, కానీ తీసుకోలేదు. ఆ పాపు నీ గొప్పలు ఆపు అని అనుకోకండి, గొప్పలు కాదు, గొప్పే అనుకోండి. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఏమీ తెలియదు, ఎటు తిరిగి ఆ తోటలో పనులు చేయటం, మందులు వేయటం, కలుపు తీయటం తప్పితే ఏం తెలియదు. నేను చదువుకున్న చదువుకి ఏమీ సాధించలేను. నాతో పాటు చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు, నేను చదువుకుంది 6వ తరగతే, కానీ ఆ తర్వాత చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా జాబు చేస్తుంటే అయ్యో నేను చదువుకోలేదు, నేను చదువుకుంటే ఒక జాబ్ చేసుకునేదాన్ని, పోనీ కొంచెం తెలివిగా ఉండేదాన్ని అనిపించేది. దేవుడు పుణ్యమా అంటూ, యూట్యూబ్ వాడు పుణ్యమా అంటూ నాకు యూట్యూబ్ ఒకటి కొంచెం ఒక ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ వల్ల నిజంగానే సాధించాను. ఇది పెద్ద గెలుపు కాకపోవచ్చు వేరే వాళ్ళకి, నాకు మాత్రం పెద్ద గెలిపేనండి. ఏదైనా మంచి సందర్భమో చెడు సందర్భమో 10 మందిలోకి వెళ్ళామనుకోండి, 10 మందిలో కనీసం 4 నన్ను గుర్తిస్తున్నారు.
నిజంగా నేను సాధించినట్టే. ఇక వీడియోలోకి వచ్చేద్దాము. ఇక్కడ అక్షింతలు వేసేటప్పుడు మా వాళ్ళందరినీ మీకు పరిచయం చేద్దామని, అందరినీ జంటలు జంటలుగా చెప్దామని వీడియో తీశాను. కానీ నా గొప్పల గురించి చెప్పుకుంటూ వీళ్ళ గురించి చెప్పడం మర్చిపోయాను. ముందు పెద్దత్తయ్య గారు వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవడు అక్షింతలు వేసి వెళ్ళారు. ఆ తర్వాత ఆడబిడ్డ వాళ్ళ కొడుకు, అల్లుడు, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ లాస్ట్‌నే వేసింది చిన్న మామయ్య గారు వాళ్ళ కొడుకు, కోడలు. అంటే మా మరుదులలో తోటి కోడల్లో ఇక వాళ్ళు చిన్నవాళ్ళనమాట. జీలకర్ర బెల్లం పెట్టారంటే పెళ్ళి అయిపోయినట్టే అటు ఇటుగా. ఇక అందరూ అక్షంతలు వేసి భోజనాలు చేసి బయలుదేరుతుంటారు. జీలకర్ర బెల్లం పెట్టింది 10-16 నిమిషాలకు కదా. అందరూ అక్షంతలు వేసేసరికి అటు ఇటుగా ఒక గంట అయిందండి. ఇక ఆ తర్వాత పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి ఈ తలంబ్రాలు బట్టలు పెట్టారు కదా, అవి మార్చుకోవటానికి వెళ్ళారు. ఇక్కడ చిన్న వీడియో తీసి నాతో మాట్లాడారు న్యూస్ ఛానల్లో చేసేవాళ్ళని. అదిగోండి మా వారి పక్కన కూర్చున్నారు వారే. అక్కడే చిన్న వీడియో తీశాను. ఏమనుకుంటారో ఏమో అని ఇక చిన్న వీడియో మాత్రమే తీశాను, ఆఫ్ చేశాను. ఇక అందరూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు ఎప్పుడు తలంబ్రాలు బట్టలు కట్టుకొని వస్తారని అందరూ చూస్తున్నారు. అప్పటికి కళ్యాణ మండపం చాలా ఖాళీ అయిపోయిందంటే చాలా టైం అయింది కదా. అటు ఇటుగా అక్షింతలు అందరూ వేసేసరికి 11:30 అట్లా అయింది. మేము కూడా తాళి కట్టిన దాకా ఉందాం అనుకున్నాము. కానీ అప్పటికే టైము 11:30 అయిందండి. మేము అక్కడ బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి అటు ఇటుగా 1 గంట అవుతుంది. తాళి కట్టిన తర్వాత బయలుదేరితే 4 అవుతుందో. అందుకని ఇక జీలకర్ర బెల్లం పెట్టింది ఎలాగో చూసాం కదా, బయలుదేరదామని బయలుదేరినాం. మేము బయలుదేరిన తర్వాత అందరూ గోల గోల, ఈ నైట్ వెళ్ళకపోతే రేపు పొద్దునే వెళ్ళొచ్చు కదా అని. కానీ ఇంటి దగ్గర లియోగాడు ఉండు, అమ్మవాళ్ళు ఇంటి దగ్గర వదిలిపెట్టి రాలేదు. వచ్చేస్తాం కదా నైట్కి వెళ్ళా అని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాము. అమ్మవాళ్ళు ఇంటి దగ్గర వదిలిపెడితే ఎందుకో మనేదిగా ఉంటుండ, ఏమీ తినట్లేదు అస్సలకి. ఏం పెట్టినా అసలు అట్లా ఉంచుతుండ తప్పితే ఇక్కడికి వచ్చేదాకా తినట్లేదు, ఆఖరికి నిద్ర కూడా పోవట్లేదు అక్కడ ఉంటే. అందుకనే నైట్కి వచ్చేస్తాం కదా అని ఇంటి దగ్గర ఉంచాము. ఇక మేము జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అటు ఇటుగా ఒక 30 గంట దాకా కూర్చున్నాము. తర్వాత బయలుదేరామండి. ఇక మేము బయలుదేరిన తర్వాత తీసిన వీడియో అంతా కూడా మన వాళ్ళు వీడియో తీసి నాకు షేర్ చేశారు. ఇక ఆ వీడియోనే ఇలా మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ తాళి కట్టిన తర్వాత మళ్ళీ పూలదండలు మార్చుకున్న తర్వాత ఇలా నల్ల పూసలు కూడా కడుతున్నారు పెళ్ళికొడుకు. కొందరిలో చెప్పాను కదా నిన్నటి వీడియోలో, పెళ్లిలో కొన్ని ప్రాంతాలు బట్టి చేర్పులు మార్పులు ఉంటాయి. చాలామంది ఇళ్లలో ఇలా పెళ్లి కొడుకు నల్లబోసలు కడతారు కదా. అది ఇప్పుడు మా అక్క వాళ్ళు ఉన్నారు కదా, అక్క వాళ్ళ ఇళ్లలో అయితే పెళ్లి కూతురిని చేస్తారు కదా పెళ్ళికి ముందే. అంటే పెళ్లి కొడుకు రాకముందే పెళ్లి కూతురిని చేస్తారు కదా. అలా చేసినప్పుడు మేనత్త కానీ అమ్మమ్మ కానీ నల్లబోసలు కడతారు. ఆ తర్వాత పెళ్ళిలో పెళ్లి కొడుకు తాళి కడతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెళ్లి కూతురికి వాళ్ళ మేనత్త కాళ్ళకి మెట్లు పిల్లిళ్ళు పెట్టారు కదా. మళ్ళీ ఇట్లానే ఈ సాంప్రదాయమే మా అక్క వాళ్ళ ఇళ్ళలో కూడా ఉంటుంది. పెళ్లి కూతురికి మెట్లు పెళ్ళిళ్ళు మేనత్తే పెట్టేది. కానీ ఒక్కొక్క ప్రాంతంలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు పెడతారంట మెట్టెలు. నేనైతే చూడలేదు కానీ చెప్తుంటారు, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. మాకైతే పెళ్ళిలో పెళ్లి కొడుకే పెడతారు మెట్లు పిల్లిళ్ళు పెళ్లి కూతురికి అని చెప్పారు. ఇక్కడ తాళి కట్టడం అయిపోయింది, దండలు మార్చుకోవటం అయిపోయింది. ఇక అయ్యగారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఆట ప్రారంభం చేశారనమాట. అదేనండి ఉంగరాల ఆట ఆడుతున్నారు. కానీ ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు చూసారా, వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఎక్కడ కూడా తగ్గట్ల. ఇద్దరు నవ్విన వాళ్ళు నవ్వినట్టే ఉంటారంటే ఇక్కడ ఈ ఆట ఆడిపిస్తున్నారని కాదు, మామూలుగా పెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ మొహంలో నవ్వు కనిపిస్తానే ఉంది. కానీ కూతురు మాత్రం ఆ పగలు అంటే పెళ్ళి నైట్ అయింది కదా, ఆ పగలు మాత్రం బాగా ఏడ్చిందండి. ఎందుకు అందరికీ ఉండేదే, ఒకటేమో పెళ్ళయి ఇక అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్తున్నామనే బాధ. ఇంకోటి ఏంటంటే పెళ్ళిలో మా చెల్లి లేదు, అమెరికాలో ఉంది, తను అక్కడ మేము ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నామని ఆ బాధ. ఇక పెళ్ళికి బయలుదేరిన తర్వాత అంటే కళ్యాణ మండపానికి వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఏడ్చారు. అప్పగింతలు చేసేటప్పుడు వీడియో తీయలేదు కానీ ఇక అప్పుడు ఎంత ఏడ్చారో అది అందరికీ ఉండేది. ప్రతి ఒక్కరి ఆడపిల్ల జీవితంలో కంపల్సరిగా ఆ బాధ అన్నది ఉంటుంది పెళ్ళయిన తర్వాత. ఇక మేము బయలుదేరామండి. అంటే ఇదంతా జరిగిన దాకా మేము ఉండలేదు కానీ ఈ టైంలో మేము వచ్చిన టైంలో అదంతా జరిగింది. మేము బయలుదేరి ఒక 5 నిమిషాలకు వచ్చేయటం కాదు కదా, చాలా టైం పట్టిద్ది. విసన్నపేట నుంచి పుట్టిరేలు రావాలి, పుట్టిరేల నుంచి తిరువూరు రావాలి, తిరువూరు నుంచి బంజర్ రావాలన్నమాట. ఇదిగోండి బంజర్ వచ్చాం, చీకట్లోనే వచ్చాం. మా వారికి ఏం భయం ఉండదు కానీ వచ్చిన దారి పొడుగుతా నాకు భయమే.
దెయ్యాల భయం అంటూ ఏముండదులేండి. చీకట్లో వస్తున్నాం కదా! దెయ్యాల భయం అనుకుంటున్నారా? అస్సలు భయం లేదు. దెయ్యాల భయమే లేదు నాకు. దెయ్యాలన్న భయం ఇప్పటి వరకు నాకు లేదు కానీ, ఎక్కువ మనుషుల భయమే. ఇప్పుడు ఎవరిని నమ్మే రోజులు గదా! అందుకే రోడ్డున వస్తుంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు కదా! అందుకే భయపడ్డాను. కానీ భయపడుకుంటూ గూడా ఇంత చీకట్లో రావటానికి కారణం ఇదిగో వీడి వల్లే ఈ టైంలో రావాల్సొచ్చింది. ఇగోండి మేము వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉండు. అయితే అప్పటికి ఎలాగో కొంచెం ఆలస్యం అవుద్దని బయట నవారు మంచం ఉంటే ఆ నవారు మంచం వేసి నవారు మంచం మీద నైటీ ఒకటేసాము. పడుకుంటాడు కదా అని. వాడు పడుకోడు. మేము లేకపోతే పడుకోడు, తినడు, తాగడు. ఇదిగోండి తాళం తీస్తుంటే చూడుకోండి వాడు ఎంత హడావిడి చేస్తుండో ఇంట్లోకి ఎప్పుడు వెళ్దామని. మా వారు తాళం అట్లా తీసి తలుపు తీయంగలోనే లోపలికి వెళ్ళిపోయిండు. మా వారికి పెళ్ళికి వెళ్ళే ముందే కాలు నొప్పి చేసింది. ఇంకా పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా నొప్పి చేసింది. కుంటుకుంటూ మేమైతే పెళ్లి దగ్గర అన్నం తినొచ్చాం. చెప్పాను కదా ఉదయం పాలన్నం పెట్టి నీళ్ళు పెట్టి వెళ్ళాము. పాలన్నం ముట్టుకోలేదు, నీళ్ళు ముట్టుకోలేదు. ఇప్పుడు వాడికి అన్నం వండి పెట్టాలి. బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి స్నానం చేసి వచ్చాను. ఇక వాడికి అన్నం పెట్టడం కోసమని. కానీ నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి వాడు నిద్రపోయిండు. మేము లేవని పగలు అసలు నిద్రపోలేదు అనుకుంటా. మేము వచ్చిన 15 నిమిషాలకే గుర్రు పెట్టి నిద్రపోతాడు. ఇక వాడిని లేపి అన్నం పెట్టాలి. ఇదండి ఈరోజు వీడియో, జ్యోత్స్న పెళ్లి వీడియో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. లైక్ కొట్టిన ప్రతి ఒక్కరూ హైప్ కొట్టండి అబ్బా. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ అండి.